నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. సో ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్లో వరుసగా షాకుల మీద షాకులు పడుతున్నట్టు తెలుస్తుంది. ఇట్లాంటి సందర్భాల్లో ప్రధానంగా కీలకంగా వివరించినటువంటి వ్యక్తులందరూ కూడా ఇలా పార్టీని వీడుతున్నటువంటి సందర్భాలే మనకు కనిపిస్తున్నాయి. సో తాజాగా ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్గా మారుతున్నటువంటి వార్త ఏంటంటే పెద్ది రామచంద్రారెడ్డి అట్లాగే మిథున్ రెడ్డి ఇద్దరు కూడా తండ్రి కొడుకులు జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చి ఇతర పార్టీలకి జంప్ అవబోతున్నారనే చర్చ ప్రధానంగా తెలుగు రాష్ట్రాల రాజకీయాలను షేక్ చేస్తుంది. సో ఇట్లాంటి సందర్భాల్లో మొన్న పార్లమెంట్లో కూడా మిథున్ రెడ్డి మాట్లాడాడు. అయినప్పటికీ కూడా ఇవాళ లిక్కర్ స్కామ్ ఆరోపణలో కీలక పాత్ర మిథున్ రెడ్డిదే ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇప్పటికే మొన్న సిఐడి పోలీసులు కూడా ఢిల్లీకి వెళ్ళి కొంత విచారణకు సహకరించమని కోరినటువంటి సందర్భం కూడా మనం చూసాం. సో ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పటికే లిక్కర్ స్కామ్లో అరెస్ట్ పైన కూడా వార్తలు అనేకం వస్తున్నటువంటి క్రమంలో మరి మిథున్ రెడ్డి వ్యూహాత్మకంగా బీజేపీలోకి అడుగులు పడబోతున్నాయా అంటే సేఫ్ గేమ్లో భాగంగా ఇప్పుడు బీజేపీ షెల్టర్ జోన్లోనే ఇవాళ పెద్ది తండ్రి కొడుకులు ఇద్దరు వెళ్ళబోతున్నారు. ఏం జరగబోతుంది మాట్లాడదాం. మనతో పాటు రాజకీయ విశ్లేషకులు అట్లాగే ఫిలిం క్రిటిక్ దాసరి విజ్ఞాన్ మనతో పాటు జాయిన్ అవుతారు. డిస్కస్ చేద్దాం. నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే. ఏంటి సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అన్ని తానే నడిపించినటువంటి సజ్జల నుంచి మొదలు పెడితే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి చాలా కీలకంగా వివరించారు. చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో ఆయన్ని గెలవనీయకుండా చేస్తామంటూ కూడా సవాల్ చేసినటువంటి పెద్ది రామచంద్రరెడ్డి ప్రస్తుతం ఇప్పుడు ఆయన బీజేపీలోకి వెళ్ళబోతున్న వార్తలు మనం చూస్తా ఉన్నాం. ఇద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా వెళ్తున్నట్లుగా కథనాలు వస్తున్నాయి. సో ఇట్లాంటి సందర్భాల్లో నిజంగానే జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఫస్ట్ ఆఫ్ ఆల్ లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడుకుంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ అసలు దేనికి పనికిరాదు. ఏపీ లిక్కర్ స్కామ్ దాంట్లోనే కవితను అరెస్ట్ చేశారు అఫ్ కోర్స్. కానీ యాక్చువల్ ఆ స్కామ్ ముందు దీని ముందు అది ఎందుకు పనికిరాదని, కానీ ఇది ఇంకా రాల బయటికి. రీజన్ మనం కళ్ళ ముందే మాట్లాడుకుందాం. ఢిల్లీ ఎంత కాదన్నా యూనియన్ టెరిటరీ కిందకే వస్తుంది. క్యాపిటల్ అయినప్పటికీ మద్యం రేట్లు తక్కువే, మన గోవా రేట్లలానే ఉంటాయి ఢిల్లీలో. అయితే ఆ టైంలో వీళ్ళు ఏదో అంటే విచ్చలవిడిగా అమ్ముకోండి, కొంచెం రేట్లు పెంచుకున్నా పర్వాలేదు అన్నట్టు ఒక చిన్న ఫ్రీడమ్ ఇచ్చారు. ఆ చిన్న ఫ్రీడమ్కే పెద్ద స్కామ్ జరిగింది అన్నట్టు పెద్ద రాదంతమైంది. ఏపీలో మనం కల్లారా చూసాం. ఏంటది, ఊరికి దేశానికి ఎందుకు పనికిరాని మందుని 350-400 కోట్ల అమ్మింది కూడా తెలుసు మనకి. అంటే ఏందో తెలియదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరులో 2 అక్షరాలు నా పేరులో 2 అక్షరాలు పెట్టేసుకొని ఒక మందు వచ్చేస్తుంది. దాన్ని ఆ రేంజ్లో అమ్మేశారు. పైగా ఇంకొకటి ఏంటి, నువ్వు స్కాన్ చేయడానికి లేదు, చిల్లరే ఇవ్వాలి. చిల్లరిస్తే అట్లా 5 ఏళ్ళు నడిచింది. ఇప్పుడు ఒకసారి గుర్తు తెచ్చుకో, కనీసం ఎన్ని నోట్ల కట్టలు ఉంటాయి వైన్స్లో. సో ఆ రేంజ్లో అంటే ఇదంతా కూడా జగనే చేశాడా అని అనుకుంటే ఎంత కాదనుకున్నా ఈ కంపెనీలు ఇవన్నీ ఈ వ్యవహారాలన్నీ కూడా పెద్దిరెడ్డికి బాగా తెలుసా. అక్కడ ఆయనకు అది ఉంది ఫ్యాక్టరీ. సో చిత్తూరు ఇంకా చెప్పాలి అంటే అసలు ఆ పరిసరాలు మొత్తం ఈగ వాలాలన్నా దోమ గుట్టాలన్నా ఈయనను అడగందే కుట్టవు, అలా కంట్రోల్ పెట్టుకున్నారు. ఎవరింటి ముందన్న వేరే పార్టీ జెండా ఎగిరిందా పొరపాటున అసలు వాళ్ళ ఇల్లు ఉండదు. చెప్పాలంటే వాళ్ళ ఇంటికి రేషన్ అందదు, వాళ్ళ ఇల్లే ఉండదు అడ్రస్లో. ఆ రేంజ్ అట్లా మొత్తం అక్కడ ఆయన తెలియకుండా ఏమీ జరగదు. ఆ భూములు కానీ ఏవైనా సరే ఆ సామ్రాజ్యాన్ని ఆయన ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో నడిపించుకుంటూ వచ్చిండు. అటు పక్కన వాళ్ళ తమ్ముడే ఇంకో ఎమ్మెల్యే, ఇటు వాళ్ళ కొడుకే ఇంకో ఎంపీ. ఇప్పుడు లే వీళ్ళ కొడుకు, కానీ అన్న తమ్ముళ్ళు కూడా చాలా ఏళ్ళ నుంచి ఉన్నారు. సో అట్లా చూసుకుంటే మొన్న ఎలక్షన్లో ఇక ఏదో ఆయన మీద అదే రామచంద్ర అనే పేరుతోనే ఇంకిద్దరు పోటీ చేసి కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేసినా పాపం నెట్టుకొచ్చారు. ఇప్పుడు అదే బీవైపీ ఏదో పార్టీ నుంచి ఆయన రామచంద్ర, ఇంకొక ఈ టీడీపీ నుంచి కూడా రామచంద్రే, ఈయన రామచంద్రే, అలా కన్విన్స్ చేసినప్పటికీ గెలిచాడు. సరే వాట్ ఎవర్. మొత్తానికి ఇప్పుడు ఆయన ప్రాబ్లం ఏంటంటే సెంట్రల్లో ఈ స్కామ్ల మీద ఎవరెవరైతే పెద్దగా ఉన్నారో బాగా దోచుకున్నారో వాళ్ళ మీద కన్ను పడుతుంది. కేసీఆర్ మీద పడింది కన్ను. అంటే వీళ్ళు ఈ చిల్లరంతా తీసుకొని ఏదో చేస్తారు నెక్స్ట్ ఖచ్చితంగా అనేలాగా కేసీఆర్ మీద పడ్డ కన్నుని కవితని లాక్కెళ్ళారు, ఈడ్చుకెళ్ళారు. ఇంకా చెప్పాలంటే అరెస్ట్ చేశారు, అది అయిపోయింది. ఈవెన్ ముఖ్యమంత్రి అయినా సరే తగ్గేదే లేదు, ఖచ్చితంగా జైల్లో పెడతాం అని చెప్పేసి కేజ్రీవాల్ గారిని అందరినీ తెచ్చారు. అఫ్కోర్స్ కేజ్రీవాల్ని తేయడానికి కారణం ఏంటంటే పాపం లిక్కర్ స్కామ్లో ఆయన పేరు ఉందో లేదో అని కాదు, ఆరోపణలు ఉన్నప్పటికీ 10 సార్లు తలుపు కొడితే ఆయన దీలా.
11వసారి పట్టుకొని వచ్చారు, నువ్వు ఎందుకు తీస్తలేవు అని. అంటే ఎన్నిసార్లు నోటీసులైనా స్పందించట్లా సమన్లు జారీ చేసినప్పుడు. సరే ఇదొకటి. ఇప్పుడు పెద్దిరెడ్డి మీద అంటే ఆంధ్రాలో పెద్దిరెడ్డి మకుటం లేని మహారాజు లాగా ఏలాడు ఆ ప్రాంతం అంతా. ఆయన్ని గనక గట్టిగా ఒక్కసారి పిండితే మిగతున్న వాళ్ళందరూ భయపడతారు అనేది ఒక అంశం. సో ఇప్పుడు సెంట్రల్ నుంచి ఏపీలో జరిగిన లిక్కర్ స్కామ్ మీద ఆల్రెడీ ఈడీ వీళ్ళంతా కూడా దర్యాప్తులు చేయడం, ఎక్కడైనా మనీ లాండరింగ్లు జరిగాయా, అసలు సొమ్మంత ఎక్కడికి వెళ్ళింది, భీమ్ యూపీఐ పెట్టినప్పటికీ, బ్యాంకులు తెరిచినప్పటికీ, బ్యాంకుల అనుసంధానం జరిగినప్పటికీ, వార్షిక బడ్జెట్లన్నీ ప్రవేశపెట్టినప్పటికీ ఎక్కడ కూడా ట్రాన్సాక్షన్స్ లేకుండా మొత్తం క్యాష్ రూపంలో జరిగాయి. మరి ఆ చిల్లర అంతా ఎక్కడికి వెళ్ళింది, ఏం కొన్నారు, ఎక్కడెక్కడ ఆస్తులు నిర్మించుకున్నారు, ఎవరెవరి చేతులు మారాయి, ఎలక్షన్ ముందు ఏమైనా ఖర్చు పెట్టారా, లేకపోతే హవాలా రూపంలో ఇంకేమైనా దాంట్లో తరలించారా, వీటన్నిటికీ సమాధానం కావాలని చెప్పేసి వీళ్ళు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో ఉన్న ఒకటి లాస్ట్ టైం కవిత నన్ను తీసికి ఎందుకు ఇడిచిపెట్టారు, నెక్స్ట్ ఎలక్షన్స్లో బీఆర్ఎస్కి అడ్రస్ ఉండదు కాబట్టి, సగం బీజేపీ సగం కాంగ్రెస్ పంచుకున్నారు కదా, ఇంకేం మిగిలిన వీళ్ళకి. సో ఇప్పుడు కూడా ఈ పెద్దిరెడ్డి వాళ్ళని కూడా ఏదైనా ఇబ్బంది పెడతారేమో అనుకొని ముందుగానే వెళ్ళి బీజేపీలో చేరితే బెటరు, ఎందుకైనా మంచిది, కొంచెం సేఫ్గా ఉండొచ్చు అని వాళ్ళు అనుకున్నారు. అంటే ఆ సామ్రాజ్యాన్ని కాపాడుకోవడం వాళ్ళకి ఇష్టం, వాళ్ళకి ఈ పార్టీ ఆ పార్టీ అనేది ఏం లేదు. పెద్దిరెడ్డి వాళ్ళకి ఫస్ట్ మనం ప్రజలకు ఏదో చేద్దాం, ఇరగదిద్దాం, కరగదిద్దాం, మంచి పేరు తెచ్చుకుందాం, ఇవన్నీ నెక్స్ట్. ఉన్న సామ్రాజ్యాన్ని ఫస్ట్ కూలకుండా కాపాడుకోవాలి. వాళ్ళు ఎంటర్ అయ్యారంటే మొత్తం పట్టుకొని వెళ్ళిపోతారు, నీకు కాకుండా నాకు కాకుండా పోద్ది. సో వాళ్ళతో కొంచెం మంచిగా ఉండు, అప్పుడప్పుడు వెళ్ళి ఇట్లా నిమురుతూ ఉంటే బాగుంటుంది కదా అని బీజేపీలో చేరుదాం అనుకున్నారేమో. అంటే ఇప్పుడు ఈ కలయికలు ఈ వార్తలన్నీ కూడా మేబీ ఇంతే. అండ్ ఇంకొకటి, జగన్కి పెద్ద షాక్ అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆయన వీళ్ళని సంరక్షించుకునే స్టేజ్లో లేడు, ఎందుకంటే ఆయన కాపాడుకునే స్టేజ్లోనే లేడు ప్రజెంట్. సో జగన్ పని అయిపోయింది అనుకోవాలి. కాబట్టి ఇప్పుడు తన్ని తాను కాపాడుకోలేని వాడు పెద్దిరెడ్డిని ఏం కాపాడుతాడు, ఆయన ఇంకా పెద్దిరెడ్డి సహాయం తీసుకునేలాగా ఉన్నాడు. అఫ్కోర్స్ ఇంతకుముందు కూడా అలాగే జరిగింది అనుకో. సో ఇట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళకి సెంట్రల్ నుంచి హెల్ప్ చాలా అవసరం. అందుకని చెప్పేసి వీళ్ళనే కాదు, చాలామంది కూడా పార్టీలు మారుతూ ఉంటారు ఈ విషయంలోనే. ఇప్పుడు ఒకరు పార్టీ మారారంటే ఎలక్షన్ ముందో ఎలక్షన్ తర్వాతో ఇప్పుడు ఆ పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీకి వెళ్తారు. ఎందుకు వెళ్తారు అంటే అక్కడ కొన్ని హామీలు ఇచ్చుకొని ఉంటారు, నేను గెలిస్తే నిన్ను ఇలా ఉద్ధరిస్తా అని. కేంద్రం నుంచేమో పర్మిషన్లు ఉండవు, ఏదో గెలిచి ఉన్నాడు అంతే, ఆయన ఏం చేయడానికి ఉండదు. కాబట్టి ఆ జనాలకు ఇచ్చిన మాట వాళ్ళు గనక నెరవేర్చకపోతే నెక్స్ట్ ఎలక్షన్లో వాళ్ళని గెలిపిరు. అందుకని చెప్పి ఏం చేస్తారంటే ఆ హామీలు నెరవేర్చడానికి ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళ చేత సఖ్యతగా ఉండడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు ఏపీలో ఎంత కాదనుకున్నా కూటమి ఉంది ప్రజెంట్, అంటే ఇంచుమించు బీజేపీకి కూడా ఒక పొజిషన్ అనేది ఉంది. కాబట్టి వాళ్ళు ఇటు మారితే చిన్న బెనిఫిట్. కొంచెం సేఫ్ గేమ్ అన్నట్టుగా అనుకోవాలి. టీడీపీకి వెళ్ళలేడు, పవన్ దగ్గరికి పోలేడు, అంటే వాళ్ళ మీద వీళ్ళు విరుచుకుపడ్డ సందర్భాలు ఉన్నాయి. కాబట్టి బీజేపీ ఒకటి కొంచెం సేఫ్గా కనబడుతుంది ఎవరికైనా. బీజేపీ యాక్సెప్ట్ చేస్తుందో వీళ్ళు వస్తే కనీసం బీజేపీ యాక్సెప్ట్ చేస్తుందంటే బీజేపీకి కూడా తెలుగు జిల్లాలలో కావాలి కదా, ఎంత కాదనుకున్నా. కొంచెం ఇట్లాంటి పెద్ద తలకాయలు వస్తే మైలేజ్ అనుకుంటారో లేదో, కొన్ని రోజులు అట్లా ఉంటే పెద్ద తలకాయలు 10 మంది కనిపిస్తూ ఉంటే బాగుంటుంది. ఎప్పటికీ అడ్రస్ ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి బగ్గు పెద్ద ఎత్తున పచ్చిగడ్డేస్తే బగ్గుమనేంత వైర్యం ఉంది ఎప్పటి నుంచో చిత్తూరు జిల్లాలో. ఇట్లాంటి సందర్భాల్లో కూటమిలో కీలకంగా ఉన్నటువంటి చంద్రబాబును కాదని మరి ఆయన బీజేపీలోకి వెళ్ళే అవకాశం ఉంటుందా? అట్లా అనుకుంటే పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నాయుడిని అంతకుముందు తిట్టినోడే, ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసినాడు అట్లా. సో రాజకీయాలు ఇలాంటివే ఉండవు. ప్రజెంట్ వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాలి, తర్వాత సంగతి రెడీ. థ్యాంక్ యూ అండి. సో మొత్తం మీద రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఎవరు ఉండరు అనుకుంటున్నట్టుగానే ఇవాళ పెద్దిరెడ్డి కూడా బీజేపీ వైపుకు చూస్తున్నట్టుగా అడుగులు వేయబోతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. మరి నిజంగానే జరుగుతుందా లేదా అనేది ఆసక్తిని రేపుతోంది. సో మీరు కూడా నిజంగానే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి బీజేపీ పార్టీలో చేరే అవకాశం ఎంత? మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.